బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ జిల్లాలో పరువు హత్య కలకలం సృష్టించింది. సైదాపూర్ మండలం శివరాంపల్లిలో సొంత కూతురిని హత్య చేశారు తల్లిదండ్రులు. కన్న కూతురుతో పురుగు మందు తాగించి గొంతి నులిమారు తల్లిదండ్రులు. పెళ్లైన యువకుడితో ప్రేమలో ఉందనే సమాచారంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. పలుసార్లు మందలించిన కూతురు వినలేదని అందుకే హత్య చేసినట్టుగా తెలిసింది. నిజానికి ఈ ఘటన గత నెల 14న జరిగింది. తమ కూతురు కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని మొదట పోలీసుల వద్ద బుకాయించారు తల్లిదండ్రులు. కానీ విచారణలో అసలు నిజాలు బయటకొచ్చాయి. ఆ సిచ్యువేషన్ అంతా కూడా కొంచెం మాకు సస్పిషియస్ అనిపించి దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత దానికి సపోర్టివ్గా మాకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఇది గొంతు నులిమి చనిపోతే థైరాయిడ్ బోన్ అనేది ఫ్రాక్చర్ ఉంటుంది. సో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఫ్రాక్చర్ వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ఫాదర్ని పిలిపించి మేము ఫాదర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో అతని ఇంటికి వెళ్తే అతనికి భయం వేసి ఆ గ్రామంలో ఉప సర్పంచ్ దగ్గరకు పోయి అవును నేనే చంపినా, నేను నా భార్య కలిసి చంపినాం, ఎక్కడైతే మా పరువు పోతుందో అని చెప్పిన మాట వినకుండా ఈ అమ్మాయి అతనితో వెళ్ళిపోతుందో ఈ పోలు అనేట ఆయన మ్యారీడ్ వైఫ్తో గొడవలుండి 498 కేసు కూడా ఉంది ఇదే పోలీస్ స్టేషన్లో. అతను ఎక్కడ వలలో పడింది కాబట్టి ఆ అమ్మాయి చిన్నపిల్ల చెప్తే వింటదో లేకపోతే మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో అనే భయంతో నాకు ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయి పెద్ద పాప ఉంది, కుటుంబం వరువు పోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అనుకొని ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి ఆ అమ్మాయిని పురుగుల మందు తాగించి తర్వాత ఆమె గొంతు నులిమి కూడా చంపేసినట్టుగా మాకు అతను ఉప సర్పంచ్ గారి దగ్గర కన్ఫెస్ అయితే వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈరోజు సెక్షన్ ఆల్టరేషన్ చేసి అతను కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలో తీసుకున్న వెంటనే అతని భార్య ఇద్దరు కూడా వాళ్ళు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. దాని మీద ఈరోజు అరెస్ట్ చూపించి మేము జ్యుడిషియల్ కస్టడీకి పంపుతాం. ఈ హత్యకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం ఇటు పరువు హత్యకి సంబంధించిన ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇటు పోలీసులు తల్లిదండ్రులపై ఎటువంటి సెక్షన్స్ కింద కేసును ఫైల్ చేశారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రసన్న, గత నెల 14న ఇటు అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి ఒక బాలిక కేసు దర్యాప్తు చేసేటువంటి విషయం లోపల ఇటు ఆసక్తికరమైనటువంటి సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదట అమ్మాయి కడుపు నొప్పి భరించలేకనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని భావించినటువంటి నేపథ్యం లోపల విచారణ చేసేటువంటి సమయం లోపల అది పరువు హత్యగా అయితే పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలము శివరాంపల్లి గ్రామానికి చెందినటువంటి రాజు లావణ్యకు ఇద్దరు కూతుర్లు. అయితే మొదటి పాప వివాహం కోసం ప్రస్తుతం సంబంధాలు చూస్తున్నారు. రెండో పాప ఇటు మండల కేంద్రం లోపల ఉన్నటువంటి ఒక మోడల్ స్కూల్ లోపల ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. అయితే అదే గ్రామానికి చెందినటువంటి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి వేరొక యువకునితో ప్రేమలో పడడం, అతనితో తిరగడంతో ఇదంతా తల్లిదండ్రులు అవమానంగా భావించారు. అయితే ఈ విషయం బయటకు వస్తే ఎక్కడ తమ పెద్ద కూతురుకు వివాహం అవదు అని చెప్పి అయితే భావించినటువంటి తల్లిదండ్రులు ఎలాగైనా కానీ ఆ రెండవ కూతురును తమ నుంచి కడతెరచాలని చెప్పి భావించడం కూడా జరిగింది. అయితే 14వ తేదీన రాత్రి సమయం లోపల అమ్మాయికి పురుగుల మందు తాగించి తర్వాత అది ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే తెల్లారి ఉదయం సమయం లోపల ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే పోలీసులు కూడా మొదట ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అమ్మాయి కడుపు నొప్పి భరించలేకనే భావించారు. అయితే ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల తర్వాత తను పరువు కోసం ఏమైనా చేస్తాను అని చెప్పి అతడు నోరు జారడంతో ఈ విషయం బయటకు రావడం కూడా జరిగింది. ఈ విషయం పైన పోలీసులు లోతుగా విచారణ చేయడంతో అయితే సంచలన విషయాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.